ఇక్కడ ఐడియాతో ఫండింగ్ ఆట జరుగుతోంది. అలాగే ఇక్కడ ఇన్నోవేషన్ కి మెంటార్షిప్ దక్కుతుంది. ఇక్కడ చేయి కలిపి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతారు. ఆ ప్రయాణానికి ఆరంభం ఇక్కడే, భారతదేశపు స్టార్టప్ వేదిక మీద. ఐడియా బాస్, ఐడియా మీది, డబ్బు మాది. సరే, ఇప్పుడు మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని ఆహ్వానిద్దాం. ముందుగా ఆహ్వానిద్దాం యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫేవరెట్ అర్జున్ వైద్య. The Sleep Company founder Priyanka Salot. Della Leaders Club founder Jimmy Mistry. The serial investor VC from Washington DC Sandesh Sharda. టైటన్స్, ఈరోజు మన ఎక్స్పర్ట్ మెంటార్ ఉన్నారే, ఆయన డాక్టర్ కాదు, ప్రొఫెసర్. కానీ ఆయన ఇన్నోవేషన్ 1,25,00,000 రోగుల జీవితాల మీద ఇంపాక్ట్ చూపించింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఐఐటి మెడ్రాస్ నుంచి ప్రొఫెసర్ మోహన్ శంకర్ శివ్ ప్రకాష్ గారిని. వెల్కమ్ 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 సార్, రండి ప్లీజ్. సార్, మీరు మా వేదిక మీదకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Thank you for having me, and real pleasure to be here. సార్, యూ వర్క్డ్ అ లాట్ ఇన్ హెల్త్ టెక్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్స్. ప్లీజ్ దాని గురించి మీరు ఆడియన్స్ తో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మెడికల్ టెక్నాలజీ 100% ఇంపోర్ట్ చేస్తూనే ఉన్నాం, హైటెక్. ఇంతకీ నా గోల్ ఏంటంటే ఈ ఇంపోర్ట్ని మనం రిడ్యూస్ చేయాలి. ఒకవేళ మనం ఇండియాలోనే వాటిని తయారు చేస్తే ఆ టెక్నాలజీని మనం డెవలప్ చేయాలి. ఒట్టి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల టెక్నాలజీ మొత్తాన్ని మనం అంగీకరించలేము. ఐఐటి మెడ్రాస్లో 2010-2011లో ఒక R&D సెంటర్ని మేము స్టార్ట్ చేసాం, హెల్త్ కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్, HTIC. అండ్ టుడే ఇట్ ఈస్ ద కంట్రీ లీడింగ్ మెడికల్ టెక్నాలజీ R&D సెంటర్. ఇంతవరకు 20-25 సెంటర్స్ని డెవలప్ చేసాం. ఆ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు 12 ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. అలాగే 1 కోటి ఇప్పుడు 2 కోట్లు అయి ఉంటుంది అనుకుంటాను. పేషెంట్స్ వీటి ద్వారా బెనిఫిట్ పొంది ఉంటారు. అలాగే ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో స్టార్ట్ చేశారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. టైటన్స్, నేను ఇది కూడా చెప్పాలి, మేమందరం మిమ్మల్ని ఇన్వెస్టింగ్ టైటన్స్ అంటున్నాం, కానీ మన ప్రొఫెసర్ గారు ఉన్నారే, ఆయన టైటన్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది కదా, అందులో ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈయన ఒకరు. సరే, ఇక పిలుద్దాం మన మొదటి ఐడియా బాజ్ని. మనందరికీ తెలుసు పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని. అవును, నిజమేనండి. ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు కదా, రోజు స్నానం చెయ్యి, శుభ్రమైన బట్టలు వేసుకో, ఇల్లంతా శుభ్రం చెయ్యి, చీపురుతో ఇల్లంతా తుడువు. ఇక దీపావళి వచ్చిందంటే ఇంట బయట పైన కింద మొత్తం అంతా కూడా శుభ్రం చేయాలి. కానీ మన చుట్టుపక్కల గాలి ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? దాన్ని ఎలా శుభ్రం చేస్తాం? దానికే సొల్యూషన్తో వస్తున్నారు గౌరవ్ రాఘవ్ ఇంకా దీప్ ప్రకాష్ సింగ్. గౌరవ్ గారు ఇంకా దీప్ గారు, మిమ్మల్ని మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే సార్. కానివ్వండి. హలో టైటన్స్, మీరు ఎప్పటి నుంచి పిక్చర్స్ వింటున్నారో మాకు తెలియదు. సరే, మనం ఒక పని చేద్దాం. కాసేపు రిలాక్స్గా వదిలేద్దాం అనుకున్నాను. కాబట్టి మీరందరూ కలిసి డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బాగుందా? ఒకవేళ నేనిప్పుడు మీరు తీసుకున్న ఒక్క శ్వాస అందులో CO2 లెవెల్ బయట కన్నా ఎక్కువగా ఉందంటే మీరు ఒప్పుకుంటారా? ఫ్యాక్ట్ ఏంటంటే ఇండోర్లో ఉన్న గాలి అవుట్డోర్ కంటే ఎక్కువ పొల్యూట్ అయి ఉంటుంది. పొల్యూషన్ బయట అంటే రోడ్డు సైడ్నే ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్ విలన్ మన ఇల్లే, మన ఆఫీస్, బిల్డింగ్, హాస్పిటల్స్, మాల్స్, ఎయిర్పోర్ట్లలో ఎక్కువగా ఉంటుంది. నేను మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను. ఒక చెట్టు ఆక్సిజన్ ని ఇస్తుంది అనుకుంటారు, ఇచ్చే మాట వాస్తవమే. కానీ మీరు రోజు పీల్చుకునే ఆక్సిజన్ దానికంటే 70% ఎక్కువగా వాటర్ బాడీస్ లో దాగున్న ఒక మైక్రోస్కోపింగ్ మిషన్ తయారు చేస్తుంది. ఆ మిషన్ పేరే మైక్రో ఆల్గే. ఈ మైక్రో ఆల్గే పగటి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. టైటన్స్, నా పేరు గౌరవ్ రాఘవ్. నేనొక ఎక్స్ మిషనరీ ఆఫీసర్ని. నేను నా మెరైన్ లైఫ్ లో మైక్రో ఆల్గే మ్యాజిక్ ని గమనించాను. నేను ఇతని ఫ్రెండ్ ని అండ్ కో ఫౌండర్ ని దీప్ ప్రకాష్ సింగ్. నేను మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత
ఆపరేషన్స్ ని హ్యాండిల్ చేస్తున్నాం. మేమిద్దరం కలిసి తయారు చేసాం ఓషన్ ట్రీ. టైటన్స్ ఓషన్ ట్రీ ఒక అద్భుతమైన ప్యూరిఫైర్. 10 రెన్యువల్లో పనిచేయదు. ఓషన్ ట్రీ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ లాగా 24/7 ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ లెవెల్లో కార్బన్ డైఆక్సైడ్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ ఓషన్ ట్రీ 6 చెట్లకి సమానంగా ఆక్సిజన్ ని తయారు చేస్తుంది. ఇది ఓషన్ ట్రీ యొక్క డెమో ఇంకా మినియేచర్ యూనిట్. ఇలాంటి 6 యూనిట్లు జైపూర్ లో లైవ్ గా ఉన్నాయి. ఒకటి JDM లో, మరో 5 జైపూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. శ్వాస వదలడం అనేది చాలా ముఖ్యం, కానీ స్వచ్ఛమైన శ్వాసని వదలడం అంతకంటే చాలా ముఖ్యం. టైటన్స్, ఈ మిషన్ లో మీరు మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ మైక్రోఆల్గే బేస్ సొల్యూషన్ ని మన ఇంటికి, ఆఫీస్ కి, ఇంకా సొసైటీకి అంటూ కీప్ సప్లై ఫ్రెష్ ఎయిర్ ఇన్ టు ద కంట్రీ. మాకు కావాల్సింది 50 lakhs, 3.33% ఈక్విటీ. ఇంకోసారి స్వచ్ఛమైన శ్వాసని పీల్చుకోండి. మాతో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మొదట ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇలాంటి యూనిక్ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను మర్చెంట్ నేవీలో ఉన్నప్పుడు 2009లో నాకు ఈ ఐడియా వచ్చింది. గ్లోబలీ 75% కంటే ఎక్కువ ఆక్సిజన్ త్రూ వాటర్ బాడీస్ ద్వారా దొరుకుతుందని నాకు తెలిసింది. బీయింగ్ హ్యాజ్ ఎ హ్యూమన్, మనం ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెడుతున్నాం. ఇది చాలా లెంగ్తీ టైం టేకెన్ ప్రాజెక్ట్. ఇది ప్రోటోటైపా లేక మోడలా? ఇది ఒక డెమో ప్రోటోటైప్. Okay. యాక్చువల్ గా ఇది చాలా పెద్దగా ఉంటుంది. కనీసం దాదాపు 6 feet హైట్ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెప్పండి. ఓకే సార్. టైటన్స్ ఇదే సింగిల్ సెల్ మైక్రో ఆల్గే. దీని పేరు స్పైరోలీనా. ఇందులో ఒక లైట్ పైన ఉంటుంది, ఇంకొక లైట్ కింద ఉంటుంది. ఫోటోసింథసిస్ జరగడం కోసం దాని లైట్ వేవ్ లెంత్ సన్ లైట్ వేవ్ లెంత్ తో ఈక్వల్ గా ఉండాలి, స్పెక్ట్రమ్ గా ఉండాలి. కాబట్టి సన్ లైట్ వేవ్ లెంగ్త్ స్పెక్ట్రమ్ కి ఈక్వల్ గా ఉండాలనే ఈ లైట్ ని ఏర్పాటు చేసాం. ఫోటో సింథసైజ్ చేయాలి అంటే మైక్రో ఆల్గేకి న్యూట్రిషన్ కావాలి. దాన్ని మేము ఇందులో యాడ్ చేస్తున్నాం. అంతేకాదు దీనికి కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. అప్పుడే అది క్యాప్చర్ చేసుకుని అదే లెవెల్లో ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. దీని కింద ఒక పంప్ ఉంటుంది. అది అట్మాస్ఫియర్ కి ఎయిర్ ని వాటర్ లో డిఫ్యూజ్ చేస్తుంది. మైక్రో ఆల్గే ఫోటో సింథసైజ్ సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేస్తుంది, ఇంకా న్యూ ఫ్రెష్ ఆక్సిజన్ ని ఇక్కడి నుంచి విడుదల చేస్తుంది. ఇదొక డెమో ప్రోటోటైప్ యూనిట్. ప్లాంట్స్ గ్రో అవడానికి చాలా సమయం పడుతుంది. ఈ మైక్రో ఆల్గే ప్రతి 8 గంటలకి దాని సైజ్ కన్నా డబుల్ అవుతుంది. 2 నెలల తర్వాత దీని బయోమాస్ ఎంత ఎక్కువ అవుతుందంటే లైట్ పెనెంట్రేషన్ పై నుండి కింద నుండి ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. ఆ సమయంలో ఈ మైక్రో ఆల్గేని ప్లాంట్ ఫీడ్ కోసం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాగా మేము యూస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని మా బిజినెస్ మోడల్ గా B2B లో ఇస్తున్నాం. ఇది హోటల్స్, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్లలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసే ప్లాంట్ ఫీడ్ లో కెమికల్ ఫెర్టిలైజేషన్ ని యూస్ చేస్తున్నారు. దానికి బదులుగా దీని గనక యూస్ చేసామంటే ఒక నేచురల్ వేలో వాళ్ళు ఆ ప్లాంట్ కి ఫీడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పేటెంట్ అయినా? నేను లాస్ట్ ఇయర్ నవంబర్ లో అప్లై చేసుకున్నాను. ఇది టెక్నాలజీ పేటెంట్ అయినందువల్ల 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. సో ల్యాబ్ కండిషన్ లో 16 గంటలు ఆక్సిజన్ తయారవడం పాసిబుల్. కానీ ఈ మిషన్ లో ఆగకుండా 2400 గంటలు ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఇది 6 చెట్లతో సమానంగా ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. కానీ దీని క్యాలిక్యులేషన్ ESG సస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ 5 ఓషన్ ట్రీలు 18,500 మందికి సంవత్సరం వరకు ఆక్సిజన్ ని అందించగలదు. టైటన్స్ చాలా అడగాలనుకుంటున్నారు. సార్, అంతకన్నా ముందు నేను మార్కెట్ డిమాండ్ ఒకసారి తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీరు మాట్లాడుకునేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయకూడదు. డెఫినెట్లీ గో హెడ్. ఆడియన్స్, మీరందరూ మీ ఓటింగ్ మీటర్స్ని తీసుకోండి. ఈ ప్రోడక్ట్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. అరవై 5% మందికి ఈ ప్రోడక్ట్ అవసరమని అనిపిస్తోంది. 35% మందికి ఇది లేకపోయినా జీవితం బాగానే ఉంటుంది అనిపిస్తోంది. మీరు కానీ ముందుగా మీ గురించి చాలా కాంప్లిమెంట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళుతున్నారు. మీరు గెలుస్తారా ఓడతారా అన్నది తర్వాత విషయం. కానీ ఎనీ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈజ్ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. Right, ఇది నా మోటో. ప్రాక్టికల్లీ ఒకవేళ దీన్ని ఇంట్లో పెట్టామంటే, ఇప్పుడు ఇంట్లో మోస్ట్ పీపుల్ యూస్ హై వోల్ట్ స్ప్లిట్ ఏసీ, Yes, sir. విండో ఏసీ కాలంతో పోయింది. ఇంతకు ముందు విండో ఏసీ లో ఫ్రెష్ ఎయిర్ వచ్చేది. డక్టబుల్ మెషిన్ వల్ల ఆఫీస్ కంటే దారుణమైన పరిస్థితి. Yes. ఫ్రెష్ ఎయిర్ కి కనెక్టెడ్ పైప్ పెట్టడం అవును, లేదు. నిజమే. ఇలాంటి పరిస్థితుల్లో 5,000 అడుగుల ఇల్లు గానీ, లేదా 2,500 అడుగుల ఇల్లు గానీ, లేదా స్టాండర్డ్ గా 500 అడుగుల ఫ్లాట్ లో ఒక్క మిషన్ అనేది ఎలాగూ సరిపోదు. ఒక్కో రూమ్ లో ఒక్కోటి ఉండాల్సిన పరిస్థితి. సో దీని వైబిలిటీ ఎలా ఉంటుంది?
మేము లాంచ్ చేసిన ఈ వ్యారెట్ ప్రస్తుతానికి B2B కోసమే తయారు చేశాం. నిజానికి ఇందులో AMC చాలా పెద్ద ఛాలెంజ్. మాకు ఫండింగ్ వచ్చేంత వరకు, అమ్మే వరకు, దానికి సంబంధించిన రీసోర్సెస్ వచ్చే వరకు ప్రస్తుతానికి మేము D2C మీద ఫోకస్ పెట్టలేం. D2C యూనిట్ 50 లీటర్ల యూనిట్. అది 400 స్క్వేర్ ఫీట్ ఏరియాని కవర్ చేస్తుంది. దాని హైట్ కనీసం ఇంత ఉంటుంది, దాదాపు ఇంతే ఉంటుంది. అది ఒక ఎస్థెటిక్ యూనిట్. సార్ ఒక యూనిట్ కి కాస్ట్ ఎంత ఒక అవుతుంది? యూనిట్ కి మేము కాస్ట్ చేస్తోంది 4.5 lakhs రూపీస్. కానీ ఇప్పుడు నెగోషియేట్ అయ్యి 1.85 lakhs అయింది. ఒకవేళ మూడో కస్టమర్ వచ్చి నాకు 90,000లో కావాలి అంటే 90,000లో చేసివ్వడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు? లేదు సార్. అయితే మరి మీరు ప్రైస్ని ఎందుకని తక్కువ చేశారు? సార్ నాకు ఎయిర్పోర్ట్లో ఈ యూనిట్ పెట్టడానికి నాకు పెద్ద ఫ్రీకింగ్ మార్కెటింగ్ ఆపర్చునిటీ. దీన్ని వదులుకోవడం సరిగ్గా ఉండదు సార్, ఎందుకంటే నేను ఇక్కడి నుండి కూడా డబ్బు సంపాదించాను. గౌరవ్, ఒక్క యూనిట్ చేయడానికి మీ కాస్ట్ ఎంత? మేడం దీని కాస్ట్ ఒక్క యూనిట్కి 1.5 lakhs మేడం. మీరు దీని ఇంపాక్ట్ ని ఎలా మెషర్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇండోర్ ఎయిర్ క్వాలిటీని మెషర్ చేయాలి అన్నారు. మేము ఇప్పుడు ఇందులో ఒక IoT ఎనేబుల్ డివైస్ ని పెట్టాలి అనుకుంటున్నాం. అది మీకు లైవ్ కార్బన్ క్యాప్చర్, లైవ్ CO2 ppm ఎంత తక్కువ అవుతుంది, ఆక్సిజన్ ఎంత వస్తుంది, టెంపరేచర్, ఆక్సిజన్ యూనిట్ నెంబర్, ఏరియా లొకేషన్, వాల్యూమ్ ఆఫ్ ద వాటర్, టెంపరేచర్ ఆఫ్ ద వాటర్, ఇలా ఒక డెస్క్టాప్ ఉంటుంది. క్లయింట్ కి డైలీ బేసిస్ లో ఒక ఎక్సెల్ షీట్ ఇదంతా లో బిఎంఎస్ కింద వస్తుందా? డేటా మొత్తం వస్తుంది. ఒకవేళ ఇది బ్యాక్ ఎండ్ లో మీరు ఫ్రంట్ ఎండ్ కి చేసిన దానికి ఆపోజిట్ గా ఇది ఒకవేళ బ్యాక్ ఎండ్ లో ఏసీ సప్లై లోపల ఇంటిగ్రేట్ చేస్తే అది ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు, డక్ట్ లోకి వెళ్ళిపోతుంది. దానికి ఖర్చు పెట్టి ఆస్థెటికల్ గా చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు కొరియన్ ఫ్యూరియన్ ఫ్యూ యూస్ చేశారు, ఇదేమీ అవసరం ఉండదు. మీ లైట్ స్పెక్ట్రమ్ కూడా సేమ్ గానే ఉంటుంది. ఆలోగా మనం బిఎంఎస్ మెజర్మెంట్ క్యాప్చర్ చేయడం అనేది నాకు తెలిసి ఈజీగా ఉంటుంది. ఆలోగా మీరు కెపాసిటీని పెంచొచ్చు. 250 కాకపోతే 1000 లీటర్ల వరకు ఉంచొచ్చు. ఇప్పుడు చాలా మంది పవర్ టెన్ ఎయిర్ కండిషన్ లో BRV ఇంకా VRF ని యూస్ చేస్తున్నారు, దాదాపు ప్లస్ మైనస్. సో ఇది చాలా తక్కువ. ఎస్ సార్. మీ ఈ అప్రోచ్ గురించి డ్రాస్టికల్లీ వేరే విధంగా ఆలోచించండి. అండ్ ఐఎమ్ షూర్ దీనికి చాలా పెద్ద అప్లికేషన్ ఉంది. మీరు దీని గురించి ఆలోచించారా డిజైన్ చేసేటప్పుడు? లేదు సార్. ఒకవేళ మీరు టర్న్ అయ్యి నాతో జాయిన్ అవ్వాలని అనుకుంటే నేను చాలా సంతోషిస్తాను. Thank you ఇది very మంచి much. ప్రోడక్ట్. కానీ మనం ఈ అప్లికేషన్ ని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి తీసుకువెళ్ళాలి. జిమ్మీ సార్, మీ నుండి మాకు మెంటర్షిప్ కావాలి, ఇండస్ట్రీ కనెక్ట్ కావాలి, దాంతో పాటు ఫండింగ్ ఆపర్చునిటీ కూడా కావాలి. అప్పుడే ఈ యూనిట్ ని స్కేల్ చేయగలం. ఇంకా నవంబర్ నుండి ఢిల్లీ NCR లో పానిక్ సేలింగ్ జరుగుతుంది. ఆలోగా నేను ఈ మంచి వస్తువుని ప్రజలకి చేర్చాలి. నేను చాలా పెద్ద ESD రన్ చేస్తున్నాను డెల్లా లీడర్స్ క్లబ్ లో. ప్రపంచం మొత్తం ఈ కమ్యూనిటీ ఉంది. మాకు 100కు పైగా ESD స్పెషలిస్ట్ చైర్మన్స్, కన్సల్టెంట్ అండ్ కమ్యూనిటీలో ఉన్నారు. డెల్లా లీడర్స్ క్లబ్ ESG కమ్యూనిటీ. మనం అదే యూస్ చేద్దాం. మనం ఈ ప్రోడక్ట్ కి డిఫరెంట్ అయిన అప్లికేషన్ చేసి వీ కెన్ రీచ్ అవుట్. ఒకవేళ మీరు బిజినెస్ మాడ్యూల్ ని టౌన్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ టు కమ్ ఆన్ బోర్డ్. సరే, మీ ఆస్క్ ఏంటి? మీరు ఫండింగ్ ఎంత కావాలనుకుంటున్నారు? 50 lakhs రూపీస్ ఫర్ 3.33%. నేను డీల్ కుదుర్చుకోవడానికి రెడీ. దేనికోసమే వాల్యుయేషన్ డిటర్మైన్ చేయాలి. ఏ ప్రోడక్ట్ కి అయితే మీరు 15 కోట్లు వాల్యుయేషన్ చేసి తీసుకొచ్చారో ఆ ప్రోడక్ట్ కి మార్కెట్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ ప్రోడక్ట్ వేరే అప్లికేషన్ లో స్కై ఇస్ ద లిమిట్. మీరు 1000 కోట్లు కానీ 1200 కోట్లు కానీ ఎంతైనా చేయొచ్చు. అంటే మీరు కన్వర్టబుల్ నోట్ మీద చేయాలనుకుంటున్నారా? కన్వర్టబుల్ నోట్ వీ కెన్ డిస్కస్ సెపరేట్లీ. సో 50 lakhs. 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ గురించి నేను చూసుకుంటాను, కానీ వీ హ్యావ్ టు డిస్కస్ హౌ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రియాంక, ఐ థింక్ గౌరవ్ అండ్ దీప్ మీకు మంచి ఇన్వెస్టర్ దొరికారు. ఐ థింక్ ఆయన ఎక్స్పర్టీస్ మాలో ఎవరు దాన్ని మ్యాచ్ చేయలేము. ఈ సెక్టార్లో నాకు ఎక్స్పర్టీస్ లేరు అండ్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. అందుకని మీతో నేను ఈరోజు హ్యాండ్ షేక్ చేయలేను. అర్జున్, అఫ్ కోర్స్ జిమ్మీ సార్ ఎక్స్పెక్టీస్ మాకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. హీస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయలేను. సందేశ్ గారు మీరు? నాకు తెలిసి మీరు జిమ్మీ సార్తో జాయిన్ అయ్యారు అంటే ఆయన మీకు రైట్ గైడెన్స్ ఇస్తారు, మీకు ఒక మంచి మెంటర్గాను ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో జిమ్మీ గారి ఆఫర్ ఏంటంటే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ కన్వర్టబుల్ నోట్ మీద. మీరు సిద్ధంగా ఉన్నారా? sir. ఆయనతో చేతులు కలుపుతారా? డన్. సరే అయితే రండి, చేతులు కలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ లక్, కంగ్రాచులేషన్స్, Thank you, ఆల్ ది sir. బెస్ట్. రండి. థ్యాంక్ యూ వెరీ sir. మచ్.
థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. జిమ్మీ సార్ మాకు మెంటరింగ్ మాత్రమే ఇవ్వలేదు, అతని లేజర్ షార్ప్ విజన్ వల్ల ఈ ప్రోడక్ట్ ని ట్విస్ట్ చేసి ఒక కొత్త అప్లికేషన్ లోకి ఎలా తీసుకురావాలో అని ఒక దారి చూపించారు. ఐడియా బజ్ మాకు ఒక స్టేజ్ని మాత్రం ఇవ్వలేదు, మా ప్రోడక్ట్ని పై లెవెల్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన ధైర్యం కూడా మాకు ఇచ్చింది.